అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇండియన్ సాఫ్రాన్‌గా, గోల్డెన్ స్పైస్‌గా చెప్పుకునేటువంటి టర్మరిక్ లేదా పసుపు గురించి తెలుసుకుందాం. మన భారతీయ సంప్రదాయ పద్ధతిలో పసుపు అనగానే ఇది వివిధ రకాలుగా ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో, దీనిలో ఉండేటువంటి ముఖ్యమైన అంశం కర్కుమిన్ ఏదైతే ఉందో అది ఒక యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లాగా, యాంటీ మైక్రోవేల్ ఏజెంట్ లాగా, వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంది. ఇంకా కీమో ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా కూడా పనిచేయడం జరుగుతుందని రీసెర్చ్‌లో చెప్పడం జరిగింది. దీన్నే పసుపుని మనము కర్కుమ లాంగా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. 6000 సంవత్సరాల క్రితం రాసిన అథర్వణ వేదంలో కూడా ఈ యొక్క పసుపు యొక్క రెఫరెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో, భారతీయ సంప్రదాయ పద్ధతిలో మరియు అది పసుపుని ఒక మంగళప్రదంగా, అమ్మవారికి ప్రతిరూపంగా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ పసుపు యొక్క ఉపయోగం అనేది వివిధ రకాలుగా మనం చూస్తున్నాం. చావు నుంచి, పుట్టుక నుంచి చావు దాకా. పసుపు యొక్క ఉపయోగం అనేది చాలా రకాలుగా మన ఇండియన్ ట్రెడిషన్స్‌లో చూడడం జరుగుతుంది. సో, చిన్న చిన్న ఎయిల్మెంట్స్ లైక్ కాఫ్, కోల్డ్, ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బందులు, మరియు వాంతులు, విరేచనాలు అవ్వటం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్లో పసుపులు వాడడమే కాకుండా, సో ఎప్పుడైతే మనకు జన్మనిస్తారో తల్లులు, లైక్ ఆహ్, డెలివరీ తర్వాత ఎప్పుడైతే నార్మల్ వెజైనల్ డెలివరీ అవుతుందో, ఆ వెజైనల్ ఏరియాలో మనకు వూండ్ హీలింగ్ ప్రాపర్టీ ఉండడం ద్వారా తొందరగా వూండ్ హీలింగ్ అవుతుందని అక్కడ పసుపును రాయడం, పేస్ట్ లాగా చేసి రాయడం అనేది కూడా మన ట్రెడిషన్‌లో ఒక భాగం అని చెప్పొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ బొడ్డు తాడును కట్ చేయడం జరుగుతుందో, అక్కడ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుందని పసుపును రాయడము అనేది మనం చూస్తున్నాం. బాలింతలకు వేడి వేడి పాలలో అల్లము, పసుపు మరియు తేనె కలిపి ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క బాలింతలకు సంబంధించిన ఏవైతే ఇబ్బందులున్నాయో అవన్నీ కూడా తగ్గుతున్నాయనేటువంటి ఒక అంశాన్ని కూడా ఈ మన సంప్రదాయ పద్ధతుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా పసుపు అనేది చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుందని వేప, పసుపు లాంటివి పేస్ట్ చేసి చాలా మంది ఫేస్‌కి రాసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మన యొక్క ఇండియన్ ట్రెడిషన్స్‌లో చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను చర్మ సంబంధించిన సమస్యలకు పసుపుని 5 రకాలుగా ఎలా వాడొచ్చో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. మొదటగా ఒక చెంచా పసుపుని మన పాలతో పేస్ట్ లాగా చేసుకొని ఫేస్‌కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోగలిగితే గనక చర్మం మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ ఏదైతే మిల్క్‌లో లాక్టిక్ యాసిడ్ ఉంటుందో అదొక ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ లాగా పనిచేసి ఆ డెడ్ స్కిన్స్ అంతా తీసివేస్తుంది. ఇంకా చర్మం యొక్క ఈవెన్ టోన్ చర్మం మీద రావడానికి ఇది మిల్క్ అని, టర్మరిక్ 2 పేస్ట్‌లు కూడా అప్లై చేసుకోవడం ద్వారా స్కిన్ మీద ఈవెన్ టోన్ అనేది వస్తూ ఉంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ అనేది పోతుంది. ఇంకా చర్మం యొక్క కాంతి, బ్రైట్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ డార్క్ స్పాట్స్ అనేవి కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది టర్మరిక్‌ని మనకు లెమన్‌తో కలిపి పేస్ట్ లాగా చేసుకొని వాడడం ద్వారా ఈ యొక్క ఎప్పుడైతే ఏజ్డ్ రింకిల్స్ ఎక్కువగా, ఫైన్ లైన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఇది బాగా ఉపయోగపడుతుంది. లెమన్‌లో ఉండేటువంటి విటమిన్ సి వల్ల కూడా చర్మంకి ఒక స్మూత్‌నెస్ వచ్చేసి ఫ్రెష్ అపియరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. థర్డ్‌ది వచ్చేసి టర్మరిక్‌ని హనీతో పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకొని కాసేపు ఉంచి కడిగి వేయడం ద్వారా, సో ఈ హనీ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఎలర్జీ వల్ల కానివ్వండి, ఎప్పుడైతే స్కిన్ మీద లైక్ రింకిల్స్ లాగా, డ్రైనెస్ లాగా, ఎలర్జీ లాగా, ర్యాష్ లాగా ఎవరికైతే వస్తుందో ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళలో కూడా టర్మరిక్ అండ్ హనీ పేస్ట్ వాడడం వల్ల ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. నాలుగవది పసుపుని టొమాటోతో కలిపి అంటే ఒక పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేయడం ద్వారా ఈ టొమాటోలో ఉండేటువంటి లైకోపీన్ అనే అంశము ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే తొందరగా ఇరిటేట్ అయ్యే స్కిన్ ఉంటుందో, లైక్ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళలో ఇరిటేషన్, ఏదైనా బర్నింగ్ లాంటిది అట్లా ఇరిటేషన్ ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని పేస్ట్ లాగా అప్లై చేసుకొని కాసేపు ఉంచి వాష్ ఆఫ్ చేసుకుంటే గనక ఆ ఇరిటేషన్, ఆ రెడ్‌నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాంతో పాటు చర్మానికి న్యూ లుక్ లాగా, ఫ్రెష్‌నెస్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ టోన్ కూడా ఈ టొమాటో అండ్ టర్మరిక్ మిక్స్చర్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. లాస్ట్‌గా టర్మరిక్‌ని కర్డ్‌తో కలిపి పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల, సో ఏవైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయో ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ కర్డ్‌లో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ పనిచేయడం ద్వారా, ఇంకా దానిలో ఉండేటువంటి
ఫ్యాట్స్ ద్వారా ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్ని వెళ్ళిపోయి ఫ్రెష్ లుక్, ఫ్రెష్ స్కిన్ లాగా స్మూత్ అపియరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లా టర్మరిక్ ని వివిధ రకాలుగా వివిధ కండిషన్స్ లో వాడడం ద్వారా చర్మానికి లైక్ ఆరోగ్యమే కాకుండా కొత్త కాంతి అనేది రావడం అనేది జరుగుతుంది. మా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.